అయితే ముచ్చట ఏంటంటే మేము ఒక 4-5 years నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. వీడు సాయాడు ఆ ప్లాన్ ఏంది. కాకపోతే ఇప్పటికి 4 years అవుతుంది, అసలు స్టార్ట్ చేయలే. ఇదే ఫస్ట్ వీడియో. ఎటైతే అటైందని స్టార్ట్ చేసినాం. మనోడు షికార్ మ్యాన్. చేపలు 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 ఇయ్యగా పెద్ద పెద్ద వాటకొచ్చిండ్లు వేరే లెవెల్. ఇవాళ మొత్తం లాగు డిఫరెంట్ ఉండబోతుంది. ఓకే సూపర్ అంజీ మనవాడే. ప్రజెంట్ అయితే మనం లొకేషన్కి ఆల్మోస్ట్ రీచ్ అయినాం. మన దోస్తులు కూడా వచ్చేసిండ్రు. టెంట్ పట్టుకున్నాడు. నేను లాగింగ్ చేస్తాను అని చెప్పి తప్పించుకున్నా ఫ్రెండ్స్. నేనేం పట్టుకుంటలేను, మన ఓన్లీ లాగింగ్ సెటప్. మనం అయితే అడవిలోకి పోతున్నాం. ఇగో చూడండి మా క్యాంపింగ్కి వచ్చిన కష్టాలు. వెంకటేష్ నీళ్ళకైనా ఎత్తుకున్నాడు, అంజి గ్యాస్ స్టవ్ పట్టిండు, ఆ సాయిగాడు క్యాంపింగ్ టెంట్లు పట్టుకున్నాడు, చేపలు పట్టుకున్నాడు, అన్ని పట్టుకున్నాడు. మొస కొడతాడు 2 kilometers అనగానే. చలో అయిపోయింది, మన స్టామినా అయిపోయింది మా సాయిది. క్యాంపింగ్ లొకేషన్ మంచిగా ఉంటుందని చెప్పి 2 kilometers నడిపిస్తున్నా మా సాయి గారిని. మనకైతే మంచి లొకేషన్ స్పాట్ దొరికింది ఫ్రెండ్స్. సాయిగాడు అలసిపోయిండు, నీళ్ళకే అని ఇన్నే వాడేసిపోతాను. చూడండి లొకేషన్ ఒక్కసారి ఎట్లుందో. వాటర్ ఉన్నాయి. ఇక్కడ మనం ఫిష్ కడిగేసినాం. అక్కడనైతే క్యాంపింగ్ టెంట్ వేసినాం. 2 kilometers నడుచుడు ఉందని చెప్తే ఉప్పు కారం మర్చిపోయినాం అని చెప్పి మళ్ళీ పంపించిన సాయిగాన్ని. దవలిపోయింది మా సాయిగాన్ని. అందరి అర్థమైంది. హాయ్ గాయ్స్, మై టెంట్. హాయ్ గ్యాస్ చెఫ్. చేపలు కూడా వెంకటేశ్వర వచ్చింది చేపలు. లేదు ఆడే కూర్చుంది చేపలు. మనది ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తం వాడి చేసింది ఫ్రై. డీప్ నేచర్ సూపర్. మసాలా ఎక్కువ వస్తుంది. మస్తుంది ఫ్రెండ్స్, మాడే చేశాను. థ్యాంక్ యూ. తిన్న తర్వాత ఎట్లయినా బొచ్చలు తోమాలి కాబట్టి మొత్తం మా సాయంతోనే తోమిపించిన ఫ్రెండ్స్. వాడు వేరే పనులు పెద్ద పెద్ద ఏం చేయలేడు, కనీసం ఈ పని అన్నీ చేసినట్టు ఉంటుంది అని చెప్పి తోమిపించిన మొత్తం. నేచర్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మనం నేచర్లో ఎంజాయ్ చేయడం ఒకటే కాదు, ఇట్లాంటి చెత్త కూడా తీసుకొచ్చి పడేయద్దు. మొత్తం క్లీన్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయబోతున్నాం. చలో క్లీన్ చేసి బయట పారేస్తాం అన్నాడు మా సాయి క్లీనర్. హలో ఫ్రెండ్స్, క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. చెత్త మొత్తం వేసినాం, పడేయడానికి వెళ్తున్నాం.